హలో వివర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి చామదుంపలు అండ్ బూడిద గుమ్మడికాయ వడియాల పులుసు. ఇదైతే చాలా యమ్మీగా ఉంటుందండి రెసిపీ. ఈ బూడిద గుమ్మడికాయలు మీకు ఇంట్లో పెట్టుకోవడం రాకపోతే నియర్ బై సూపర్ మార్కెట్లు ఏమైనా ఉంటే వాటిలో కొనుక్కొని రండి. కానీ ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకునే ఈ పులుసు అయితే అద్భుతంగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఆలస్యం ఎందుకండి, రెసిపీలోకి వెళ్దాం. ముందుగా మనం చామదుంపల్ని కుక్కర్లో వేసుకొని 2 నుంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు మనము పులుసుకు కావలసినవన్నీ రెడీ చేసుకుందామండి. దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాము. తరువాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అండ్ ఒక పచ్చిమిర్చి మరియు ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకుందాము. ఈలోపు మనకి చామదుంపలు ఉడికిపోతాయి. ఇప్పుడు మనము పులుసు టేస్ట్ని డబల్ చేయడం కోసం ఒక పౌడర్ని రెడీ చేసుకుందాము. అదేంటంటే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3/4 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1/2 టీ స్పూను మిరియాలు. ఇవన్నీ మనము తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక కొన్ని ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొన్ని రెబ్బల కరివేపాకు, సన్నగా చీల్చి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, ఆ తర్వాత సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక గుమ్మడికాయ వడియాలు కూడా వేసుకొని వేయించుకుందాం. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఉడకపెట్టి ఉంచుకున్న చామదుంపల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా, బాగా మగ్గింది కదా. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ గుజ్జులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలాగే కొద్దిసేపు చిక్కగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, గుమ్మడికాయ వడియాలు కూడా మెత్తబడిపోయాయి. ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కారం, అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాల పొడిని కూడా వేసి కాసేపు మరగనివ్వాలండి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసి కొద్దిసేపు అలాగే స్టవ్ పైన ఉంచండి. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుసుకైతే టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని పులుసును మగ్గనివ్వండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. గుమ్మడికాయ వడియాలు కూడా బాగా ఉడికిపోయాయి. అంతేనండి, వేడివేడిగా చామదుంపల గుమ్మడికాయ వడియాల పులుసు రెడీ అయిపోయింది. అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ కొడతారు కదూ.